నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. ఈరోజు మనతో ఎక్స్ క్రిస్టియన్ టీమ్ మెంబర్ శివాలి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. అంటే గ్రౌండ్ లెవెల్లో ఇప్పటి వరకు ఈ హిందూ ధర్మాన్ని ప్రచారం చేయటం కానీ, ఈ సభలు నిర్వహించటం కానీ ఇట్లాంటివి మేల్స్నే చూసాము. ఫీమేల్స్ని నేను ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నాను. ఓకే. గ్రౌండ్ లెవెల్లో మీరు తిరిగినవి ఆ వీడియోస్ నాకు ప్రవీణ్ గారు చూపించారు. ఓకే, షేర్ చేశారనమాట. ఈవిడ మా టీం మెంబరు అని. అప్పుడు అనుకున్నాము, అరే ఫస్ట్ ఫీమేల్ ఈవిడ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి ఏంటి అసలు ఇన్స్పిరేషన్ ఏంటి, గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి ఈ తిరగటానికి పైపెచ్చు అమ్మాయి అయి ఉండి ఏం చేస్తుంటారు ముందుగా అసలు మీ గురించి చెప్పండి. సో నేను వచ్చేసి హెచ్ఆర్ మేనేజర్ అండి. హెచ్ఆర్ మేనేజర్ అండ్ ప్యాషన్ కొద్దీ నేను యాంకరింగ్ అవి చేస్తుంటాను. అండ్ కమింగ్ టు ఎక్స్ క్రిస్టియన్ ఛానల్, నేను యాక్చువల్గా ఎక్స్ క్రిస్టియన్ ఛానల్లో కూడా యాంకర్గానే స్టార్ట్ అయ్యాను ఒక 2.5 years బ్యాక్ ప్రవీణ్ గారి ఛానల్లో. ఓకే. సో నేను కూడా ఎలా అంటే ఈ ఛానల్లో స్టార్ట్ అయ్యే ముందు ఐ వాజ్ ఆల్సో సెక్యులర్. అంటే నాకు కూడా ఇట్లా అంటే ఒక పాస్టర్ గురించి కానీ ఇంత డెప్త్గా నాకు తెలీదు. సో ఐ రెస్పెక్ట్ అవర్ కల్చర్, అవర్ ట్రెడిషన్స్కి నాకు చాలా రెస్పెక్ట్. సో ఇన్ ద సేమ్ వే అంటే మా ఫ్యామిలీలో కూడా లైక్ మా డాడ్ కానీ మామ్ కానీ వాళ్ళందరూ కూడా ట్రెడిషన్కి అన్నిటికీ కూడా మంచిగా చాలా బాగా రెస్పెక్ట్ ఇస్తారనమాట. పూజలు అవి కూడా బాగా చేస్తుంటాము. సో ఎక్స్ క్రిస్టియన్ ఛానల్కి ఒకరోజు ఇలానే ఇంటర్వ్యూకి వచ్చాను. ఈయన చెప్పేవి చూస్తే అసలు నాకు ఏంటి ఇలా ఉంటారా జనాలు అనేసి భయం వేసేసేది. ఎందుకంటే నేను కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు క్రిస్టియన్స్. సో వాళ్ళతో పాటు ఐ యూస్ టు గో, అంటే నేను కూడా వాళ్ళతో పాటు చర్చ్కి వెళ్ళేదాన్ని. ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో పాటు దర్గాకి కూడా వెళ్ళేదాన్ని. సో నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు క్రిస్టియన్స్ అయినా కూడా ఇప్పుడు మన గణేష్ పూజలు వాటికి అటెండ్ అవుతారు కానీ పేరెంట్స్కి తెలిసే తిడతారని చెప్పేవాళ్ళు. సో ఓకే, వాళ్ళ కల్చర్లో వాళ్ళకి మనం ఏం అనలేం కదా అన్న ఒక ఒపీనియన్తో ఉండేవాళ్ళం. అంటే నేను ఇది అంత ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను నా జాబ్ పరంగా చెప్తాను. ఇప్పుడు ఐటీలో వర్క్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన ఎలా ఉంటుందంటే అందరు కూడా ఈక్వల్ కదా. సో ఇక్కడ రిలీజియన్, కాస్ట్ అన్నది మనం ఎప్పుడూ మాట్లాడొద్దనే మనం నేర్చుకుంటూ ఉంటాం. బట్ ఈ ఛానల్లోకి ఎంటర్ అయ్యాక చాలా అంటే చాలా డెప్త్స్ నాకు తెలిసాయి, ఎస్పెషలీ పాస్టర్స్ గురించి. సో నేను చూసానంటే ప్రవీణ్ గారి ఛానల్లో నేను యాంకరింగ్ చేస్తూ నేను కూడా కొన్ని పాస్టర్స్ బిహేవియర్స్ నేను కూడా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఇన్ విలేజెస్కి వెళ్ళి ప్రకటన చేస్తున్నారంటే లైక్ మన కల్చర్ గురించి, ట్రెడిషన్స్ గురించి ఏదైతే చెప్తున్నారో. సో నేను కూడా ఒకసారి వస్తాను, ఈవెన్ ఐ వాంట్ టు సీ అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి, నేను దగ్గరుండి చూద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు కంటి ముందు ఇప్పుడు మనం ఇంటర్వ్యూస్లో చాలా చూస్తాం, అవన్నీ నిజాలని నేను కూడా నమ్మాలా వద్దా అన్న థాట్ ఉండేది నాకు. సో ఐ స్టార్టెడ్ గోయింగ్ విత్ హిమ్. అంటే నేను కూడా స్టార్ట్ చేశాను ట్రావెలింగ్. అక్కడికి వెళ్ళాక అసలు నిజంగా నా కళ్ళు తెరుచుకున్నాయి అసలు. ఎందుకంటే కళ్ళు తెరుచుకున్నాయి అంటే ఇప్పుడు ఫస్ట్ మేము మొన్న మంచిర్యాల సైడ్ వెళ్ళాము, ఒక 2 months అవుతుంది అనుకుంటా. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీ ఇన్వైట్ చేశారు మాకు, ఈ విలేజ్లో ఇలా ప్రాబ్లం ఉంది అనేసి ఇన్వైట్ చేసి. సో తను ఏం చెప్పిందంటే వాళ్ళు ఒక 10 years బ్యాక్, తనది లవ్ మ్యారేజ్ అంట. సో 10 years బ్యాక్ వాళ్ళు కన్వర్ట్ అయ్యారు క్రిస్టియానిటీకి. అంటే వాళ్ళు యాదవ్స్ అంట, యాదవ్స్ నుంచి క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయ్యారు. కన్వర్ట్ అయ్యాక వాళ్ళు ఏం చేశారంటే పాస్టర్ ఎవ్రీ మంత్ సో వాళ్ళకు వచ్చే జీతం నుండి కొంచెము, మళ్ళీ వాళ్ళకి వచ్చే మనం గ్రాసరీస్ ఉంటాయి, ఇప్పుడు మన ఇంట్లో గ్రాసరీస్ వేయించుకుంటాం. ఇప్పుడు మన ఇంట్లో గ్రాసరీస్ వేస్తే మనం పక్కింటి వాళ్ళకి ఇవ్వం కదా. సో అలా కాదు, పాస్టర్ వీళ్ళు తీసుకునే గ్రాసరీస్, వాళ్ళు పండించే బియ్యం నుంచి బియ్యము, మళ్ళీ వాడికి కాళ్ళు ఒత్తిపించుకోవడం, ఇంట్లో పనులు చేయించుకోవడం అంట ఆ ఫ్యామిలీ తోటి. ఆల్మోస్ట్ అలా 10 years నుంచి వీళ్ళు 35 lakhs ఇచ్చారంటండి ఆ పాస్టర్కి. 35 lakhs ఇస్ నాట్ అ స్మాల్ అమౌంట్. ఇప్పట్లో మన ఫ్యామిలీలోనే చిన్న ప్రాబ్లం వస్తుందంటే 1000 రూపాయలు ఇవ్వాలన్నా ఆలోచించే జనాల మధ్యలో మనం ఉన్నాము. అట్లాంటిది వాడు 35 lakhs తీసుకుంటుంటే వాడు ఏ విధంగా వాళ్ళని నమ్మించాడు? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే జనాలు మెయిన్గా విలేజెస్లో ఎలా ఉంటారంటే అమాయకులు జనాలు, పాపం వాళ్ళకి ఏమీ తెలీదు. ఇప్పుడు పండగ వస్తే పిల్లలు ఊరి నుంచి వస్తారు, వాళ్ళని చూసుకోవాలి, లేదా డైలీ పొలం పనికి వెళ్ళిపోవాలన్న థాట్తో ఉంటారు తప్ప. ఇప్పుడు మతమార్పిలు కూడా అదే జరుగుతుంది. ఆడవాళ్ళకి మెయిన్గా టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు. వస్తారు ఎన్ని విలేజెస్, మొన్న అయితే నాకు అసలు రక్తం రగిలిపోయిందండి. ఒక ముసలైన పాపం ఆయన ఆల్మోస్ట్ ఎలా అంటే ఇంకొక 2-3 years మ్యాక్సిమం బతుకుతారు, అంత ఓల్డ్ ముసలాయన అనమాట ఒక విలేజ్లో. సో వాళ్ళ అబ్బాయికి ఒక few years బ్యాక్ సమ్ ఏదో డిసీజ్ వచ్చింది. డిసీజ్ వస్తే మనం ఏం చేస్తామండి, మనకు డాక్టర్స్ లేరా? ఇప్పుడు మనకి తెలిసింది ఏంది, మనకి ప్రతి ఒక్కదానికి ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తుందంటే
ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు అలానే ఇప్పుడు మనకు ఒక జబ్బు వస్తే మనం ఫస్ట్ మెడిసిన్తో క్యూర్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. లేదు తగ్గట్లేదంటే విల్ గో టు ద డాక్టర్ దగ్గరికి వెళ్తాము. బట్ అలా కాదు, పాస్టర్ దగ్గరికి వెళ్ళండి తగ్గిపోతుంది. పాస్టర్ డాక్టరా? కాదు కదా. పాస్టర్ దగ్గర తీసుకుపోయారంట, చర్చ్లో చనిపోయాడంట అబ్బాయి. చర్చ్లో చనిపోయాడంట. ఇంకా ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో షీ కన్వర్టెడ్, తను కన్వర్ట్ అయిపోయింది క్రిస్టియన్లోకి. తను పట్టించుకోలేదంట, కొడుకు చనిపోయినా కూడా తన డైలమాలో ఉండిపోయిందంట. సో వాడేం చేశాడు, పక్క ఊర్లోనే చాలా పెద్ద చర్చ్, ఒక ఫంక్షన్ హాల్ అంత చర్చ్, మేము యాక్చువల్గా చూసి ఫంక్షన్ హాల్ అనుకున్నాము, అంత పెద్ద చర్చ్ ఉంది అక్కడ కట్టేశాడు ఆల్రెడీ. కొంచెం ల్యాండ్ కొంచెం తీసుకొని. అది కాకుండా వీళ్ళ దగ్గరికంట ఎవ్రీ సండే వస్తుండంట. ఎవ్రీ సండే వచ్చి ట్యాబ్ ఓపెన్ చేసి పిల్లలకి యేసుప్రభు ఇలా వస్తాడు, క్లౌడ్స్ నుంచి వస్తాడు, యేసుప్రభు ఒక్కడే దేవుడు, యేసుప్రభు చెప్పాడా నేను ఒక్కడే దేవుడు అని ఆయన చెప్పా. ఇక్కడ ఏమైతుందంటే ఇక్కడ యేసుప్రభుని తప్పు పట్టడానికి లేదు. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం పాస్టర్సే. అంటే ఒక పాస్టర్ కూడా పడదండి. వాళ్ళు ఒక పాస్టర్ ఒకటి చెప్తుండే, ఇంకొకటి చెప్తున్నాడు. అంటే శివ అలీ గారు, నాకు ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్. అంటే మీరు ఇప్పుడు క్రిస్టియానిటీ మతాన్ని తప్పు పట్టట్లేదు, ఓన్లీ ఇక్కడ పాస్టర్సే తప్పు క్రియేట్ చేస్తున్నారండి. ఎందుకంటే మేము రీసెంట్ గా ఇంకొక పీపుల్ ని కూడా మీట్ అయ్యాము అండ్ మా కమ్యూనిటీలో కూడా ఉన్నారు. సో నేను చూసినంత వరకు ఏంటంటే ఎవరైతే ఈ మత మార్పిలు ట్రై చేస్తున్నారో వాళ్ళు నాట్ ఈవెన్ 10th కూడా క్వాలిఫై ఉన్న వాళ్ళు ఉండరు. వాళ్ళు ఈ పాస్టర్స్ నేను చూసినంత వరకు. ఈవెన్ మేము ట్రావెల్ చేసే విలేజెస్ లో కూడా ఆ విలేజర్స్ అదే చెప్తున్నారు. ఇప్పుడు మొన్న ట్యాబ్ అని చెప్తున్నానా, ఆ ట్యాబ్ ఓపెన్ చేసి పిల్లలకి ఎవ్రీ సండే స్నాక్స్ తీసుకొచ్చి ఇచ్చి, అక్కడ రామాలయం ఉంది, ఆ రామాలయం ప్లేస్ లో నాకు కొంచెము చర్చ్ కట్టడానికి ప్లేస్ ఇస్తారా అని అడుగుతున్నాడు అంట ఆ పాస్టర్. ఎందుకు ఇస్తారు? వాడికి ప్లేస్ ఇస్తే రామాలయం ఉంటుందా? ఉండదు. ఆ విలేజ్ చాలా చిన్నది, అమాయకంగా ఉన్నారు జనాలు. సో నేను వాడు ఏం చేస్తున్నాడంటే ఎవరైతే ఆ కొడుకుని కోల్పోయారో ఆ తల్లి దగ్గరికి వస్తున్నాడంట, వచ్చి ఆమె త్రూ విలేజర్స్ అందరినీ రిక్వెస్ట్ చేపిస్తున్నాడంట. నేను అదే అడిగాను, అమ్మా నీ కొడుకుని పోగొట్టుకున్నావు, ఇప్పుడు ఊరుని పోగొట్టుకుంటావా, ఊర్లో ఉన్న రామాలయాన్ని పోగొట్టుకుంటావా అనేసి. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే మీకు పెట్టడానికి కూడా ఎవరు లేరు, కొడుకు లేడు, పాపం ముసలాయన ఏడుస్తున్నాడు. నువ్వు నీ కంటి ముందు నీ కొడుకుని, అంటే నువ్వు 9 మాసాలు మోసి నీ కొడుకునే పోగొట్టుకుంటే ఇప్పుడు నీ కళ్ళ ముందు ఊరు కూడా పోతుంటే ఊకుంటావా? ఎలా రానిస్తున్నావు నువ్వు మీ ఇంటికి అనేసి. హిందువులకి ముఖ్యంగా ఒక దౌర్భాగ్యం ఉంటది, ప్రతిదానికి పర్మిషన్స్ ఉండాలి. ఏదన్నా ఒక ప్రచారం చేయాలన్నా మిగతా వారు స్వచ్ఛందంగా ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చు, ఎన్ని సభలైనా పెట్టచ్చు, మార్నింగ్ నుంచి నైట్ వరకు, లేదా అర్ధరాత్రి స్వస్థత సభలని మైకులు కూడా పెట్టచ్చు. అవునవును. ప్రచారం చేసిన కేసులు పెడుతున్న పరిస్థితులు ఇప్పుడు చూస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 3-4 months నుంచి నేను విలేజెస్ కి ట్రావెల్ చేస్తున్నాను. అంతకుముందు లైక్ నార్మల్ గా ఇంటర్వ్యూస్ త్రూ నాకు ప్రవీణ్ గారు పరిచయము. సో ఇక్కడ కేసెస్ అంటే అండి, ఒకటి నేను ఏమంటున్నాను, పాస్టర్సే ఇక్కడ దేవుళ్ళు ఎవరు వచ్చి నా దగ్గర రాకపోతే మీకు ఈ జబ్బు వస్తుంది, మీరు ఇలా పోతారని ఏ దేవుడు చెప్పడు. మన రాముడు మనకు చెప్పాడా? సో ఎక్కడా అలా లేదండి, వీళ్ళు సృష్టించినవి ఇవన్నీ కూడా. ఇప్పుడు మనకి క్యాస్ట్ విషయంలోకి వస్తే ఒకప్పుడు క్యాస్ట్ త్రూ ఒక పర్సన్ ని జడ్జ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు రాను మారిపోయింది. అంటే పీపుల్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, వాళ్ళు క్యాస్ట్ కాదు మనుషులందరూ సమానం అన్న దాంతోనే. ఇప్పుడు మనం వర్క్ కల్చర్కి వెళ్ళినా కూడా ఇక్కడ మనం క్యాస్ట్ యూస్ తీసుకోము కదా, అందరు సమానంగానే చూస్తాము. సో ఇక్కడ ఏంటంటే బిలీఫ్స్ అన్నది మారుస్తున్నారు వీళ్ళు. మనిషిలో ఉన్న బిలీఫ్, ఇప్పుడు మీరున్నారు నేనున్నాను, సో నేను టెంపుల్కి వెళ్తాను, మీరు టెంపుల్కి వెళ్తారు. ఇప్పుడు మీకు ఇంకొక క్రిస్టియన్ ఫ్రెండ్ ఉంది, సో తను కూడా ఒక ఆఫీస్లో ఒక వినాయక చవితి అయితే ఖచ్చితంగా తను మొక్కుతుంది. అదే మనం బయట టెంపుల్కి రమ్మంటే రారు, బికాస్ పేరెంట్స్కి తెలిస్తే అది పెద్ద ఇష్యూ అవుతుందని వాళ్ళకి తెలుసు. సో ఇక్కడ ఏంటంటే బిలీఫ్స్ అన్నది మారిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు మెయిన్గా ఈ క్రిస్టియానిటీ అనేది అసలు మన ఇండియాలో లేదండి, ఇది యాక్చువల్గా మన ఇండియన్ కల్చర్ కాదు. సో అది ఎక్కడో ఇజ్రాయెల్ దగ్గరది. మనం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళి క్రిస్టియానిటీలో కన్వర్ట్ కామని వాళ్ళు ఎప్పుడు చెప్పరు. ఎందుకు? వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు అవ్వరు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చాలా యూనిటీగా ఉంటారు ముస్లిమ్స్. వాళ్ళ సిస్టమేటిక్, అంటే ఇప్పుడు వాళ్ళకి నమాజ్ టైం అవుతుందంటే వాళ్ళు ఎంత పెద్ద వర్క్లో ఉన్నా ఆ టైం కల్లా వాళ్ళు వెళ్ళి నమాజ్ చదువుతారు. అవునా? అంటే వాళ్ళు ఒక సిస్టమ్ని ఫాలో అవుతున్నారు. మన హిందూ సిస్టంలో మనం చేసే మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు సరే వీళ్ళని కూడా తీసుకుందాం, క్రిస్టియన్స్ వాళ్ళు ఎవ్రీ సండే ప్రేయర్స్కి వెళ్తారండి. వాళ్ళకి ఎట్లా అంటే ఇప్పుడు మనకు స్కూల్కి మార్నింగ్ లేచి 8 కల్లా మీరు స్కూల్లో ఉండాలని ఎట్లా సిస్టమ్ ఉంటుందో, చర్చ్లో కూడా వాళ్ళకి అంతే. వాళ్ళు సండే రాగానే వాళ్ళు చర్చ్కి వెళ్ళిపోతున్నారు. ముస్లిమ్స్ అంతే, వాళ్ళు ప్రతి వాళ్ళ దగ్గర బైబుల్ ఉంటుంది, అంటే వాళ్ళ పిల్లల దగ్గర బైబుల్ ఉంటుంది, వాళ్ళ దగ్గర బైబుల్ ఉంటుంది, అండ్ ముస్లిమ్స్ దగ్గర ఖురాన్ ఖచ్చితంగా ఉంటుంది.
మరి మన కల్చర్లో భగవద్గీత మాత్రం మనం పిల్లలకి ఇవ్వము, మనం శ్లోకాలు చదివిపియము. సో మనము మన కల్చర్ని మన పిల్లలకి చెప్పకపోతే వాళ్ళు తెలియని కల్చర్నే కదా వాళ్ళు ఖచ్చితంగా అడాప్ట్ చేసుకుంటారు. అండ్ ఇప్పుడున్న జెన్జీ జనరేషన్ వాళ్ళకి మనం కూర్చోబెట్టి చెప్పేంత వాళ్ళు ఓపిక్గా వినరు. ఫస్ట్ థింగ్ అస్సలు వినరు. అండ్ పిల్లలకి వచ్చేసరికి మనం ఎప్పుడైనా కానీ ఇప్పుడు మన కల్చర్ మన టైం దొరికినప్పుడు మనం ఏం చేస్తామంటే యాజ్ అ పేరెంట్స్ పిల్లలు స్కూల్కి వెళ్ళి రాగానే ఫోన్స్ ఇచ్చేసి కూర్చోబెట్టేస్తాం, హోంవర్క్ చేపిస్తాం, తినిపిస్తాం, పడుకోబెట్టేస్తాం. ఇక్కడ మనం మన కల్చర్ గురించి ఎక్కడ చెప్తున్నాము, మన యొక్క ఇండియా ఇంపార్టెన్స్ ఎక్కడ చెప్తున్నాము? గొప్ప గొప్ప కథలు మన దగ్గర ఉన్నాయి. విష్ణుమూర్తి తీసుకున్నా, ఏది తీసుకున్నా చాలా గొప్ప కథలు ఉన్నాయి. మనము టెంపుల్స్కి కూడా హార్డ్గా వెళ్తుంటాం. యాజ్ ఎ ఫిమేల్గా గ్రౌండ్ వర్క్ చేస్తా అన్నప్పుడు ఇంట్లో పేరెంట్స్ ఏమి అబ్జెక్ట్ చేయలేదు అసలు నీకు ఎందుకమ్మా ఇవన్నీ? లేదు యాక్చువల్గా మా ఫాదర్ అంటే లైక్ ఆయన ఎక్స్పైర్ అయ్యారు, లేరు. బట్ మా డాడీ ఉన్నప్పుడు కూడా లైక్ మేము ఎలా అంటే నాకు మన కల్చర్ గురించి చెప్తున్నా చాలా ఇష్టం తెలుసుకోవాలని. లైక్ ఇప్పుడు కూడా కొన్ని పురాణాతకాలమైన టెంపుల్స్కి టైం దొరికినప్పుడు అలానే వెళ్ళిపోతూ ఉంటాము. అంటే నేను డాడీ ఎలా అంటే వెళ్ళిపోయి ఎక్కడైనా టెంపుల్స్ కనిపిస్తే దాని గురించి తెలుసుకొని, సో దాని వెనుక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి అన్నీ, ఎందుకంటే అవన్నీ మనం తెలుసుకుంటేనే రేపు మన పిల్లలకి మనం చెప్పుకోవడానికి ఉంటుంది కదా అన్న దాంతో ఉండే. అండ్ మా మదర్ వచ్చేసి తను తమిళనాడులో క్రిస్టియన్ ఫ్యామిలీ మా మదర్. బట్ మీరు చెప్తే నమ్మరు, వాళ్ళ నైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా హిందూస్ అనమాట. ఓకే, కంప్లీట్గా వాళ్ళని చూసి వీళ్ళు. అండ్ నేను తమిళనాడులో నేను వర్క్ చేశాను, నా ఫస్ట్ జాబ్ కూడా అక్కడే. సో 1.5 years నేను అక్కడ వర్క్ చేశాను. నేను చూసింది అయితే ద బెస్ట్ స్టేట్ అండి తమిళనాడు. ఎందుకంటే కల్చర్ని మంచిగా కాపాడుతున్న స్టేట్. మీరు వెళ్తే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ హిందూస్ కానీ అందరు ఒకటే లాంగ్వేజ్లో మాట్లాడతారు, అందరు కూడా కల్చర్కి రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ మా మమ్మీ వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టినా కూడా బొట్టు పెట్టుకోవడము, ఇంటి ముందు ముగ్గేసుకొని పెరిగారు వాళ్ళు కూడా. ఓకే, సో మా మదర్ని చూసి కూడా చాలా మంది అంటే మా డాడీని కానీ మా మదర్ని చూసి బ్రాహ్మణ్ ఫ్యామిలీ ఏమో వీళ్ళని చాలా మంది అనుకునేవాళ్ళు. సో అంత బాగా మా మదర్ కూడా పూజ చేసేది. అంటే ఒక క్రిస్టియన్ అంటే అసలు నేనే నమ్మలేము, మా మదర్ క్రిస్టియన్ ఫ్యామిలీకి బిలాంగ్ అవుతుందని నేను కూడా నమ్మలేదు. మీ ఫాదర్ హిందూనా? మా డాడీ హిందూ. ఓకే, డాడీ ఇక్కడ హైదరాబాద్ నుంచి. సో లవ్ మ్యారేజ్ అనమాట. సో ఆవిడ కూడా హిందూగా మొత్తం అంతా చాలా బాగా చేస్తుంది. ఏ రోజు కూడా మాకు ఇలా తను కూడా ఏ రోజు మాకు ఇట్లా మీరు చర్చ్కి వెళ్ళండి లేదా పాస్టర్ మిమ్మల్ని ఇలా వేసు లేదా యేసుప్రభు మిమ్మల్ని పీడిస్తాడని ఏ రోజు చెప్పలేదు. క్రిస్టియన్ మదర్ క్రిస్టియన్ అయితే మీరు ఆ క్రిస్టియానిటీ మీదే ఫైట్ చేస్తున్నారు, పైపెచ్చి పాస్టర్లు అందరు. లేదు ఆవిడేమందు అసలు? లేదేమందు, ఎందుకంటే వాళ్ళు పెరిగిన కల్చర్లో ఇలా ఏమీ లేవు. చాలా మంచి అంటే నేను చెప్తున్నా చాలా సిస్టమేటిక్గా ఉండేది వాళ్ళు పెరిగిన కల్చర్. చెప్తున్నా చిన్నప్పటి నుంచి వాళ్ళు బొట్టు పెట్టుకునే పెరిగారు. మనం ఇక్కడ చూస్తే ఇప్పుడు నార్మల్గా మనకి తెలుగు ఇంట్లో మన సాంప్రదాయం ప్రకారము ఆడపిల్లకి ఒక బొట్టు, కాటుక, గాజులు ఇవన్నీ ఎంత అందాన్ని ఇస్తాయి. కానీ క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయితే ఇవన్నీ పోతాయి. అక్కడ మొగుడు ఉన్నా లేకపోయినా వాళ్ళకి మనము అంటే వాళ్ళలో స్పెసిఫై చేయడం కూడా కష్టము. అండ్ ఇంకోటి ఏంటంటే హిందూస్నే టార్గెట్ చేస్తారు కన్వర్ట్ కావడానికి, ఎందుకంటే వాళ్ళకి బయట నుంచి ఫండ్స్ వస్తుంటాయి అలా. ఇప్పుడు ఆడపిల్లలకి ఈ విషయం వచ్చింది కాబట్టి బొట్టు, గాజులు, కాటుక అన్నారు, ఇవి పెట్టుకోమంటేనే కోపం వస్తుంది వస్తుందండి. బట్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం గుడికి వెళ్తాము, లక్ష్మీదేవిని చూడంగానే ఇప్పుడు మనకి అమ్మవారిని చూడంగానే ఏమనిపిస్తుంది, అబ్బా ఇంత చక్కగా అలంకరణ చేశారని అనిపిస్తుంది. ఇప్పుడు మనం అంత అలంకరణ చేసుకొని బయటికి వెళ్ళలేము, ఫంక్షన్స్ ఉంటాయి కానీ. బట్ అమ్మవారికి మనం అంత అలంకరణ చేయకపోయినా సింపుల్గా ఒక శారీ కట్టి ఇంత బొట్టు, కుంకుమ బొట్టు పెడితే తన ముఖంలో ఎంత కళ వస్తుంది. సో మన ఇంట్లో ఆడపిల్లలు కూడా అంతే, మనం చెప్పాలి వాటి యొక్క ఇంపార్టెన్స్ పిల్లలకి చెప్తే ఖచ్చితంగా చేస్తారు. హిందూ ధర్మాన్ని ప్రచారం చేసే వాళ్ళు బయటకు వచ్చి ఎక్కువగా చేయలేకపోవటం వాళ్ళంతలా. ఇప్పుడు వాళ్ళని చూడండి, ప్రతి విలేజ్ లో తిరుగుతూనే ఉంటారు. అండ్ ఎవ్రీ సండే కంపల్సరీ ఇవి ఉంటూనే ఉంటాయి. అండ్ ఇప్పుడేవో కొత్తగా కూటములో సంథింగ్ ఏవో పెడుతూ ఉన్నారు. ఇట్లాంటివి ఎప్పటికప్పుడు ఆర్గనైజ్ చేస్తూనే ఉంటారు. బట్ హిందువులు ఇంతమంది ఉండి కూడా, ఇంత జనాభా ఉండి కూడా, ఇంతమంది మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వాములు ఇంతమంది ఉండి కూడా హిందూ ధర్మాన్ని స్వచ్ఛందంగా బయటకు వచ్చి ప్రకటించటం లేదా అందరికీ తెలిసేలా చేయటం, ఇవన్నీ మానేయటం వల్లేనా ఈ మత మార్పుళ్ళు అసలు జరగటానికి ముఖ్య కారణం ఏమనుకుంటున్నారు మీరు? సో దీనికి 2 reasons చెప్తాను. ఒకటి కరప్షన్ అండి.
ఖచ్చితంగా కరప్షన్. ఓకే. ఇంకొకటి వచ్చేసి జనాలు ఏమంటారు అని ఒక భయము ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు యాజ్ అ లేడీ నేను వెళ్ళి గ్రౌండ్ వర్క్ చేస్తున్నానని, ఇప్పుడు నాకు రిస్క్ లేకుండా ఏమి ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది రిస్క్. బట్ ఏంటంటే ఎవరో ఒకరు ఫార్వర్డ్ రావాలండి, ఖచ్చితంగా రావాలి. లేదు అంటే నేను చెప్తున్నా కదా, మ్యూజియంస్లో చూసుకోవాల్సి వస్తుంది ఒక హిందూ కల్చర్ని. రాను జనరేషన్ ఖచ్చితంగా మ్యూజియంలో చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు అంటున్నారు, ఇప్పుడు వీళ్ళు ఉన్నారు గురుగారు, వీళ్ళందరూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, వాళ్ళు వెళ్ళి అసలు మాకు అవసరమే లేదు ఇవన్నీ, వాళ్ళే చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి మాకంటే ఎక్కువ తెలుసు, వాళ్ళు ఎంతో శాస్త్రాలు అవి ఇవి చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి మాకంటే ఎక్కువ తెలుసు, అండ్ వాళ్ళు చెయ్యొచ్చు ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే మన టెంపుల్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అండర్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. బట్ చర్చ్ ఆర్ వీళ్ళ దర్గా మసీద్ తీసుకుంటే అవన్నీ గవర్నమెంట్ కంట్రోల్లో లేదు. సో గవర్నమెంట్ వీళ్ళ మీద ఎలా రియాక్ట్ అవుతుంది అన్న ఒక భయం ఖచ్చితంగా వాళ్ళకు ఉంటుంది. అండ్ కరప్షన్, ఇప్పుడు వాళ్ళకి కొంచెం ఏంటంటే వస్తారు, ముందుకు వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, బట్ వాళ్ళకి ఏం చేస్తారు, డబ్బులు ఇచ్చి వీళ్ళు గమ్మున కూర్చోబెట్టేస్తారు. సో కరప్షన్ ఖచ్చితంగా, అంటే ఇప్పుడు వీళ్ళ విషయంలోనే కాదు, కరప్షన్ ఎవ్రీవేర్ ఎక్కడైనా ఉంటుంది కరప్షన్. లేదు మేము వినము, మేము ఎట్లయినా మేము ముందడుగు వేస్తాము అంటే రిస్క్ ఉంటుంది, ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది. ఈ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు మీరు చూసిన ఎన్నో ఇన్సిడెంట్స్ చూసుంటారు, ది వర్స్ట్ అని అనిపించింది ఏంటండి మీకు? ది వర్స్ట్ మొన్న మీరు ప్రవీణ్ గారి దాంట్లో చూసుంటారు, ఒక చిన్న గొడవ అయింది రామాలయం ముందు. అవును, అక్కడ చాలా కోపం వచ్చిందండి. ఎందుకంటే టెంపుల్ లోపల, అంటే ఇప్పుడు టెంపుల్ అంటే ఇప్పుడు మన హిందూస్కి సంబంధించింది కాబట్టి మనం ఎలాంటి మీటింగ్స్ అయినా మనం పెట్టుకోవచ్చు మన పీపుల్తో. సో అలాంటిది మేము విలేజ్ లోపల ఎంటర్ అవుతుంటేనే వాళ్ళు స్పీకర్స్లో వీళ్ళు వస్తున్నారు, వీళ్ళ మాట వినకండి అది ఇది అనేసి అన్నారంట. ఓకే. సో నేను అది వినలేదు యాక్చువల్లీ, నేను కాల్లో ఉండే, ప్రవీణ్ ఇంకా మా కెమెరా వంశీ గారు వీళ్ళంతా విన్నారు. సో ఓకే వీళ్ళు ఇలా అంటున్నారంటే మనకి ఎందుకులే, మనం వెళ్ళే టెంపుల్కి మనం ఏం తప్పు చెప్పట్లేదు ఇక్కడ, మనం యేసుప్రభుకి తప్పు చెప్పట్లేదు, లేదా మన రాముడు తప్పని ఇక్కడ ఎవరు చెప్పట్లేదు, ఇక్కడ పాస్టర్స్ తప్పు, వాళ్ళు తప్పు ప్రచారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు తప్పని మనం చెప్తున్నాము. సో అదే కాబట్టి సో మేము వెళ్ళాం టెంపుల్లో. మేము టెంపుల్ లోపల మాట్లాడినప్పుడు దే హ్యావ్ నో రైట్స్ టు కమ్ అండ్ ఆర్గ్యూ విత్ అస్. వచ్చేసి ఇద్దరు పాస్టర్స్ వచ్చారు, ఆర్గ్యూ చేస్తున్నారు. సరే జై శ్రీరామ్ అనమంటే అంటాము మేము బ్రదర్స్, ఇక్కడ గణేష్ నాకు తమ్ముడు అవుతాడు, నువ్వు వరుసలు కలపకు, ఫస్ట్ జై శ్రీరామ్ అను, లోపల నుంచి ప్రసాదం తీసుకొస్తాం తిను అంటే. ఆ ముందు రోజు ఏమైందంటే, ముందు రోజు వాళ్ళు విలేజెస్ అంతా వాళ్ళు ఎప్పుడు కూడా అంత యూనిటీగా కాలేదంటండి. వాళ్ళు ఆ రోజు అయ్యి వాళ్ళు ఒకటే అక్క అసలు ఇన్ని రోజులు మేము రియలైజ్ అవ్వలేదు, బట్ వీళ్ళ బిహేవియర్ చూస్తుంటే మాకు కూడా అర్థమై ఇప్పుడు ఎప్పుడు కూడా విలేజెస్ ఇంతమంది ఒక చిన్న ఫెస్టివల్ అయినా కూడా ఇంత యూనిటీగా రాలే, బట్ ఇవాళ చాలా మంది వచ్చారు. ఓకే. వాడు వచ్చేసి ఎట్లా అంటే నీది ఈ ఊరు కాదు వెళ్ళిపో నువ్వు అంటే, నా ఊరు, ఇప్పుడు నీ ఊర్లో సమస్య నువ్వు తీర్చుకోగలదు. మాట్లాడుతుంటే కూడా అసలు రెస్పాండ్ అవ్వట్లేదు, నీతో మాట్లాడను అంటున్నా, నీతో మాట్లాడను, నువ్వు ఈ ఊరు కాదు వెళ్ళిపో అంటే, నీ ఊర్లో సమస్య నువ్వు తీర్చుకోగలిగినప్పుడు మేమెందుకు రావాలి ఇంత దూరం నుంచి? అంతే కదా. ఇప్పుడు నీ ఊర్లో నువ్వు సరే అన్న తమ్ముళ్ళు అంటున్నారు, అన్న తమ్ముళ్ళు కూర్చొని సాల్వ్ చేసుకునే ప్రాబ్లం అయితే మేము అంత దూరం నుంచి వచ్చే అవసరం లేదు కదా. అసలు పెద్ద గొడవ అండి, అసలు ఎవ్వరికి ఇంటలేరు, ఇద్దరు పాస్టర్లు మా యేసు ప్రభు ఇది మేము ఇది అన్నది, అదే ఇక అక్కడ వచ్చి కూడా అదే ప్రచారం వాళ్ళది. ఓకే. అసలు ఛాన్స్ ఇస్తలేరు మాట్లాడడానికి, ఎందుకంటే అక్కడ గొడవ పెద్దగా అయిపోతుంది, బాగోదు కదా. కొంచెం ఆపి అసలు ఏమైందో మాట్లాడదాము అని అంటే నీ ఊరు కాదు ఇది వెళ్ళిపో నువ్వు అంటాడు. అసలు ఇల్లాజికల్ అది అసలు కంప్లీట్ గా. చివరికి ఏమైంది, మీరే వచ్చేసారా? మేము యాక్చువల్గా వేరే మీటింగ్ ఉండే మాకు ఆ రోజు. సో ఇంకా నేను అప్పటికే అర్చేసాను, యాక్చువల్లీ నాకు యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అయిన కరెక్ట్ 10 days పెద్దగా అయింది యాక్సిడెంట్ నాకు కూడా. సో యాక్సిడెంట్ అయినా కూడా సరే మన పాపము జనాలు మోసపోవద్దు అన్న దాంతోనే నేను ప్రవీణ్ గారు చెప్తే సరే నేను వస్తాను ఖచ్చితంగా అనేసి నేను వెళ్ళాను. నాకు అప్పటికి నేను ఎక్కువ నిల్చోలేకపోయినా, నేను ఓపిక తెచ్చుకొని నేను నిల్చొని చేసుకుంటుంటే కూడా వీళ్ళు ఇంకా వినట్లేరు, అప్పటికే గట్టిగా అరుస్తున్నాను అయినా వినట్లేదు. సరే అని ఇంకా వెళ్తుంటే వాడు నెక్స్ట్ డే ఏం చేశాడంటే, ఇంకొక విలేజ్ దాస్పేట్ అని ఇంకో విలేజ్ ఉంది. సో ఆ విలేజ్ లో ఒక్కటే ఫ్యామిలీ ఉంది క్రిస్టియన్ కి సంబంధించింది. ఏం చేశాడంటే ఒక 250 to 300 members కి సంబంధించిన భోజనాలు అన్ని ఉండిపించాడు విలేజెస్ లో. అన్నీ అక్కడ గణేష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి వచ్చేసి ఎవ్రీడే పిల్లలకి రామాయణము భగవద్గీత గురించి చెప్తూ ఉంటాడంట చిన్న పిల్లలకి, ఎందుకంటే వాళ్ళు తొందర మోసపోతారు కదా. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే వాళ్ళకి అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదు.
మనం ఇప్పుడు వెళ్ళి ఒక చాక్లెట్ ఇచ్చినా చాలా సంతోషపడతారు. అది ఏ మతం ఏంటన్నది వాళ్ళకి ఏం తెలియదు, కల్మషం లేకుండా ఉంటారు పిల్లలు ఫస్ట్ థింగ్. సో భోజనాలన్నీ వండిపించాడు. అదే పాస్టర్ ఎవరైతే మాకు ముందు రోజు గొడవ పడ్డాడో టెంపుల్ దగ్గర, వాడే ఇక్కడికి వచ్చాడు అనమాట. సో వీళ్ళు ఏం చేశారు, కంప్లీట్గా శ్రీరాముడిది మొత్తం ర్యాలీ చేశారు, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ర్యాలీ చేశారు. అండ్ కొన్ని కబడ్డీ పోటీలు అవి పెట్టించారు ప్రవీణ్ గారు. సో ఇంకా పెట్టేసరికి ఎవ్వరు కూడా వెళ్ళలేదు, చాలా ఫుడ్ వేస్ట్ అయిపోయింది. వాడు ఇంకా అప్పటికి వాడికి ఉంది, గ్రడ్జ్ ఉంది. అండ్ మైక్ మేము ఇక్కడ జై శ్రీరామ్ అని గీతా జయంతి ఉండే ఆ రోజు. సో గీతా జయంతి ఉంది, భగవద్గీత గురించి కొన్ని పెద్దవాళ్ళు ఉన్నారు, అందరు మాట్లాడుతుంటే వాడు మైక్ అదంతా పెద్ద పెట్టించేసాడు సౌండ్స్. అలా అంటే మనది వినిపించద్దు, వాళ్ళదే వినిపించాలని పెద్ద సౌండ్స్ పెట్టించి, అంటే అది ఒక రివెంజ్ వాళ్ళకి. అది ఏం సంతోషమో మరి. యాక్చువల్లీ పాస్టర్స్ కాకుండా ఇప్పుడు కొంతమంది లేడీస్ కూడా ఈ ప్రచారాలు చేస్తూ ఉంటారు. లేడీస్ అంటే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చిందండి. మొన్న మేము మంచిర్యాలకి వెళ్ళినప్పుడు ఒక కాల్ వచ్చింది ప్రవీణ్ గారికి. ఆయనకి హిందీ రాదు కాబట్టి నాకు ఇచ్చారు. సో కర్ణాటక నుంచి కాల్ చేశారు అతను. కాల్ చేసినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తంలో ఆయన ఒక్కడే హిందూ. సో ఈ పాస్టర్ అమ్మలు ఎవరైతే ఉన్నారో, లేడీ అంటండి ఆల్మోస్ట్ పాస్టర్ అమ్మలు అంటారు, పాస్టర్ అమ్మ అంటారంట వాళ్ళని. సో లేడీ అంట తను ఆల్మోస్ట్ ఒక 300 to 400 members ని కన్వర్ట్ చేసేసిందంట, ఇంక్లూడింగ్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా. వాళ్ళ బ్రదర్ కి క్యాన్సర్ వచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటుంటే, నువ్వు కన్వర్ట్ కాకపోతే ఇప్పుడు నీ కొడుకు చచ్చిపోతాడు, యేసుప్రభు కోడు అది ఇది అనేసి చెప్పాడంట వాళ్ళ అమ్మకి. ఇంకా లేడీస్ ఏముంది భయపడిపోతారు కదా, సరే కన్వర్ట్ అవుతా అని చెప్పి ఆమె ఫ్యామిలీ మొత్తం కన్వర్ట్ చేసుకుంటూ వెళ్ళిందంట వాళ్ళ మదర్. సో అలా ఎవ్రీ ఫ్యామిలీలో అంటే వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అట్లా పెద్ద వాళ్ళని కూడా టార్గెట్ చేసి చాలా మందిని కన్వర్ట్ చేసిందంట. సో అతను ఇఫ్ పాసిబుల్ మీరు అక్కడికి రండి, ఎందుకంటే ఇట్లా చాలా చేస్తుంటాను, ఒక లేడీ అయి మొత్తం మార్చేస్తుంది అనేసి ఇలా చాలా కూడా వచ్చాయి కంప్లైంట్స్. ఇప్పుడు మీరు గ్రౌండ్ లెవెల్లోకి దిగిన తర్వాత అసలు మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక క్లారిటీ వచ్చిందా? అసలు ఏంటి మీ ప్రణాళిక, ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు? సో బేసిక్గా అయితే మేము విలేజెస్కి వెళ్ళేది కూడా ఒకటే అండి. ఎందుకంటే వీళ్ళు చిన్న విలేజెస్కి టార్గెట్ చేసి వాళ్ళ నుంచి ల్యాండ్ అడుగుతున్నారు పాస్టర్స్ చర్చ్ కట్టడానికి. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచే ల్యాండ్, వాళ్ళ దగ్గర నుంచే అన్ని వాళ్ళ దగ్గర, సర్వైవల్, వీళ్ళ ఆస్తులు కూడా పెట్టడం కూడా అంతే. వీళ్ళు ఎట్లా అంటే చిన్న నడుచుకుంటూ వచ్చి తర్వాత కార్లో వెళ్ళే రేంజ్ కి తయారైతున్నారు పాస్టర్లు. అది కూడా ఏం లేదు, వీళ్ళు సంపాదించింది రూపాయి ఉండదు, అంతా అమాయకుల ప్రజలు వాళ్ళు కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ము అంతా వీళ్ళకి ఇచ్చుడే అవుతుంది తప్ప, వాడు కష్టపడి నడుముంచి పని చేసినది మనం ఎక్కడా చూడము. అసలు అంత ఎందుకండి, ఒక రోజు వాళ్ళకి పిలిచి ఇట్లాంటి ఎవరైతే ఆర్గ్యూ చేస్తున్నారో వాళ్ళు నిజంగా వాళ్ళకి నిజంగా యేసుప్రభు గురించి తెలుసు, నువ్వు నిజంగా పాస్టర్ అయితే వాడిని నిజంగా కూర్చొని అడగండి. అసలు ఎవ్వరు రారండి ముందుకు, ఎందుకంటే ఒక్కొక్క పాస్టర్కి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి బైబిల్ మీద. అదైతే మేము బాగా అబ్జర్వ్ చేసాము. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసినప్పుడు కూడా మొన్న చర్చ్ దగ్గరికి వెళ్తే ఇది చెప్పాను కదా, ముస్లైన్ వాళ్ళ కొడుకు వాడు వచ్చి పెద్ద రామాలయం పక్కనే చర్చ్ అడుగుతున్నాడు. రామాలయం ఉంటుందా చర్చ్ వచ్చినాక? అంటే డిఫరెంట్ ఒపీనియన్స్ బైబిల్ పైన ఉండటం అంటే ఏ రకంగా ఉంటాయి అంటారు? అంటే ఇప్పుడు ఒకళ్ళు మొన్న ఒక ఫ్యామిలీని కలిసాము, అంటే వాళ్ళు ఇక్కడ వేరే మీడియా ఛానల్కి వచ్చారు. లైక్ దే వేర్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ఇక్కడ వాళ్ళు కాదు వాళ్ళు. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, మాకు ఇప్పుడు కొంతమంది రాళ్ళు, ఇప్పుడు చాలా మంది మనం వింటుంటాం, ఇప్పుడు మీ విగ్రహాలు రాళ్ళను పూజిస్తున్నారు అది ఇది అనేసి అంటుంటారు. ఇంకొకరు వచ్చేసి ఏమంటున్నారు, మేము రాళ్ళు దేనికంటాము, మేము మా దృష్టిలో మా బైబిల్లో రాసింది ఏంటంటే రాళ్ళు అంటే మన మనసులో ఉన్న కల్మషము, ద్వేషము, అంటే ఒక్కొక్కడు ఒక్కొక్కటి చెప్తున్నాడు. ఇక్కడ ఎవరికి నమ్మేటట్టు లేదు. బట్ రియాలిటీకి వస్తే మనము రాళ్ళను పూజ చేస్తున్నాం అనే రైట్స్ వాళ్ళకి లేదు. ఇప్పుడు మరి అక్కడ యేసుప్రభు క్రాస్ మీద ఆయన ఒక విగ్రహం కాదా? ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇప్పుడు మన రాముడు గుడికి రాకపోతే మనకు చెప్పాడు కదా, మీకు శాపం పెడతా, మీకు ఇది చేస్తా అది ఇది. మనం మన ఇష్టం వచ్చినప్పుడు గుడికి వెళ్తాము. మన పేరెంట్స్ ఈ రోజు గుడికి వెళ్ళని ఏ రోజు మనకు చెప్పరు. సో మన ఇండివిజువల్గా మనకి ఎప్పుడు మనసు బాగాలేదనో లేదా మనకి వెళ్ళాలనిపించినప్పుడే మనం వెళ్తుంటాం. బట్ వాళ్ళు అలా కాదు, రాకపోతే ఇదవుతుంది అది అవుతుంది అని ఒకడేమో యేసుప్రభు ఇదని ఇంకొకడు. సో వీళ్ళ ప్రచారాలన్నీ కూడా డిఫరెంట్. ఒకడు ఇది చెప్తే ఇంకొకడు వేరేగా చెప్తుంటాడు.
అంటే వాళ్ళిద్దరికి ఇండివిజువల్ ఒపీనియన్ సేమ్ ఉండదు ఎప్పుడు కూడా బైబుల్ మీద. అదైతే నాకు బాగా అర్థమైంది. ఒక పాస్టర్ కి ఇంకో పాస్టర్ కూడా పడదు, అస్సలు పడదు. అదైతే గ్యారంటీ. అంటే ఎందుకంటే వాళ్ళకి క్లారిటీ లేదా, బుక్ అసలు చదివారా లేదా అన్నదే నాకు డౌట్ ఒక్కొక్కసారి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు జనాల మధ్యలోకి వెళ్ళి చెప్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు పొలం పని చేసుకొని ఒక అమ్మ దగ్గరికి వెళ్ళి ఏదో చెప్తాడు, పాపం ఆమె ఏదో పనిలో ఉంటుంది, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుంది, ఫ్యామిలీకి ఏమైనా అయిపోతుందేమో అన్న థాట్తో సరే అని వాడు చెప్పిన మాటలు నమ్మేస్తారు వాళ్ళు. సో ఇంట్లో ఒక్కరు నమ్మారంటే ఇక మిగతా అంతా కన్వర్ట్ అవుతూనే ఉంటారు కదా. ఇప్పుడు శివాలి గారు ఈ వర్క్ పైనే కంటిన్యూ అవుతారా ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసినా సరే? ఖచ్చితంగా మన ధర్మంకి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా డెఫినెట్ గా నేను ఇన్వాల్వ్ అవుతాను, ఖచ్చితంగా అవుతాను, అదైతే డౌట్ లేదు. ఎందుకంటే నాకు బ్రదర్స్ ఉన్నారండి, నేను వాళ్ళకి అదే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్తేనే నెక్స్ట్ జనరేషన్ కి మన దాని గురించి తెలుస్తుంది. లేదు అంటే ఈజీగా కన్వర్ట్ అవుతూ పోతుంటారు. అండ్ మనం సిటీలో పెరుగుతున్నాం కాబట్టి మనకి అంతగా పట్టించుకోం. మనం మెయిన్ ఎవరైనా వచ్చి చెప్పినా మనము తిరిగి లాగిపెట్టి ఒకటి కొడతాము. బట్ విలేజెస్ లో అట్లా కాదు కదా, నిజంగా చాలా అమాయకంగా ఉన్నారు జనాలు. పాపం నాకే అనిపించింది ఎంత ఎంత ఎలా నమ్మిపిచ్చేస్తున్నారు వీళ్ళని అనేసి. ఎందుకంటే మొన్న నేను నార్మల్ గా నాకు ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా ట్రై టు సాల్వ్ ఇట్, అంటే పీస్ఫుల్ గా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఆ ముస్లైనా ఎప్పుడైతే వచ్చి మేడం ఇది అని పాపం ఆయన వణుక్కుంటూ చెప్తున్నాను, నాకు అసలు తట్టుకోలేకపోయాను. నేను ఒకేసారి బర్స్ట్ అవుట్ అయిపోయాను. ఎందుకంటే ఇప్పుడు మనకి మోసం చేసేవాడి కంటే మోసపోయేది మనం కాబట్టి మనదే తప్పు ఉంటుంది ఎప్పుడైనా. అది ఇప్పుడు నేను వెళ్ళి ఒకటి చెప్తాను, సో ఇంకొకరు వచ్చి ఇంకొకటి చెప్తారు. సో ఏది రైట్ అనేది మోటివ్ ఏంటంటారు? అంటే ఎవరైతే మత మార్పులు జరుగుతున్నాయో ఇన్నోసెంట్ పీపుల్ వాటిని అడ్డుకుంటున్నాము. యాక్చువల్ గా ఏంటంటే ప్రాబ్లమ్ ఇక్కడ ఆల్రెడీ కన్వర్ట్ అయిన వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మేము వెళ్ళిన దాంట్లో బయటకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అది కాకుండా ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు నేను చెప్పాను కదా విలేజెస్ కి వీళ్ళు సండే వెళ్ళి ఇట్లా చర్చ్ కోసం అడగడం, లేదా పిల్లల దగ్గరికి వెళ్ళి బిస్కెట్లు ఇచ్చి భోజనాలకు పిలవడము, ఆ టైంలో ఇప్పుడు ఏమవుతుందంటే మీటింగ్స్ పెట్టడం వల్ల వాళ్ళకు ఒక అవేర్నెస్ వస్తుంది. ఓకే వీళ్ళు చేసే మత మార్పిడిలో మనము అసలు వెళ్ళొద్దు, అట్లాంటి వాటికి మనం ఎంకరేజ్ చేయొద్దు, మన పిల్లలకి కూడా పంపించొద్దు. ఇప్పుడు ప్రవీణ్ గారు ఏం చేస్తున్నారు, జై శ్రీరామ్ జెండాలు తీసుకొస్తున్నారు. శ్రీరాముడు అంటే ప్రతి ఇంట్లో కూడా మన అందరికి ఇష్టమైన దేవుడు. అండ్ ఏం చేస్తున్నారంటే ర్యాలీ కూడా చేశారు. సో శ్రీరాముడి జెండా పెట్టుకొని ఇన్ కేస్ వాడు పాస్టర్ ఇంటి దగ్గరికి వచ్చినా కూడా మేము రాముడు భక్తులము, మేము మత మార్పిడికి మేము సపోర్ట్ చెయ్యము అని డైరెక్ట్ ముఖం మీద చెప్తే వాడు మళ్ళీ రాడు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఊర్లలో కూడా నేను జనాలకు అదే చెప్పా, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, వాడు ఒక్కడు అంతే కదా, వాడు ఒక్కడు తలుచుకుంటే మీరు అందరు కలిసి వాడిని తరిమి కొట్టలేరా? డెఫినెట్గా వాడు చేసేది తప్పు అనిపిస్తే ఊరందరూ ఒకటి కండి, యూనిటీ అయితేనే కదా అట్లాంటి వాళ్ళు ఊరి దగ్గర రావాలన్నా భయపడతారు. ఇప్పుడు మీరు పండగలు వస్తే ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు మనకి శ్రీరామనవమి వస్తే మనం పూజలు చేస్తుంటాం, మైక్లు. ఇప్పుడు మొన్న సిటీలో ఒక ఫ్యామిలీ ఇన్వైట్ చేశారండి నాకు ప్రవీణ్ గారికి, మేము వెళ్ళి కలిసాము. వాళ్ళు అదే చెప్తున్నారు. వాళ్ళు జస్ట్ మొన్న కృష్ణాష్టమి రోజు అనుకుంటా వాళ్ళు ఏదో పూజలు చేసుకున్నారు, లేడీస్ చేసుకొని మైక్ పెట్టుకున్నారంట. పక్కనున్న క్రిస్టియన్ ఫ్యామిలీ వచ్చి కంప్లైంట్ అంట కమ్యూనిటీలో, మైక్లు ఎందుకు పెట్టారు, మాకు డిస్టర్బ్ అవుతుందని. అదే క్రిస్మస్ టైంలో మనం ఎన్ని చూస్తుంటాం వాళ్ళవి, మరి మనం గమ్మున ఊకుంటున్నాం కదా. అంటే వీళ్ళకి ఏంటంటే ఒక క్లారిటీ ఉంది, అంటే మనం ఎన్ని చేసినా వీళ్ళు మనకి సపోర్ట్ చేస్తారు తప్ప వీళ్ళు ఎక్కడ కూడా తగ్గరు అన్న థాట్ వాళ్ళకు ఉంది. చాలా హిందూ ధర్మానికి సంబంధించి ప్రచారం చేయటం ఎంత ఇంపార్టెంటో, ఇలాంటి ఇన్నోసెంట్ పీపుల్ని ఫస్ట్ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి సేవ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కూడా ట్రై చేస్తున్నారు. ఇంకా హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే చాలా మందిని వెళ్ళిన వాళ్ళని కూడా వెనక్కి తీసుకొచ్చామని చెప్పేసి చెప్తున్నారు. అట్లీస్ట్ మీలాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా సరే ముందుకొచ్చి ఇట్లాంటివి మీరు నమ్మరు, నాకు కూడా అంటే మా కమ్యూనిటీ సైడే నాకు కూడా వార్నింగ్స్ వచ్చాయి, నువ్వు చిన్నపిల్లవి, నీకు అవసరం లేదు ఇవన్నీ. అంటే లైక్ నేనున్న సరౌండింగ్, నేనున్న ఏరియా, ఇప్పుడే మేము ఎక్కడైతే స్టే చేస్తున్నామో సో అక్కడ మాకు కూడా వార్నింగ్స్ వచ్చాయి. సో నాకు లైక్ ఐఎమ్ 24 నౌ, సో 24 years అవసరమా నీకు చిన్నపిల్లవి అని అంటే, చిన్నపిల్లనైనా నేను చిన్న ఏజ్ లో రియలైజ్ అయ్యాను, మీరు అవ్వలేదు. సో మీరు రియలైజ్ అయినప్పుడు మీకు కూడా తెలిసి వస్తుంది అనేసి. వార్నింగ్ సెక్యులర్స్ ఉంటారు కదా,
సెక్యులర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హిందువులే కదా, హిందువులే, హిందువుల్లోనే ఉంటారు మన హిందూసే అండి. ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనకి రీసెంట్ గా తెలుసు ముత్యాలమ్మ టెంపుల్ మీద దాడి జరిగింది. అప్పుడు మీడియా ఛానల్స్ అన్ని ఏం చేసాయి, ముత్యాలమ్మ టెంపుల్ మీద ఉంది. తర్వాత ఆగోరి అని ఎవరో వచ్చారు, పాపం తన మీద టార్గెట్ చేసి అక్కడ ముత్యాలమ్మ టెంపుల్ ఇష్యూయే మర్చిపోయారు. అంటే ఇక్కడ ఏమైతుందంటే ఒక ఇష్యూ వస్తుందంటే ఆ ఇష్యూ మీద నిలబడే వాళ్ళు చాలా తక్కువ. కొన్ని రోజులే, ఇప్పుడు ఒక రేప్ కేసు అవుతుందన్న దాన్ని పట్టుకొని క్యాండిల్స్ పట్టుకొని తిరుగుతున్నారు. ఒక 10 to 15 days మాక్సిమం మనం చూసినాం, కానీ జస్టిస్ వచ్చే వరకు ఎవరు పోరాడట్లేదు. సో ఇదే మన దగ్గర జరిగే మిస్టేక్. అదే ఒక దగ్గర ప్రాబ్లం ఉంది, నువ్వు స్టాండ్ తీసుకుంటున్నావు అంటే ఖచ్చితంగా ప్రాపర్ స్టాండ్ తీసుకో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నువ్వు ముందడుగు వేసినోడు మళ్ళీ వెనకడుగు వేస్తే ఇంకా దాని జస్టిస్ ఎక్కడ వస్తుంది? రాదు, ఖచ్చితంగా రాదు. ఇప్పుడు ముత్యాలమ్మ టెంపుల్ విషయంలో జరిగింది కూడా అదే. ఇప్పుడు తల్లి కడుపులో కొట్టినట్టే కదండి అది. అసలు ఆ ఇష్యూ చూస్తేనే చాలా కోపం వచ్చింది. అట్లాంటిది మర్చిపోయారు. ఇప్పుడు ఎవరు ఛానల్స్ వాళ్ళు ప్రమోట్ చేసుకోవడంలో బిజీ ఉన్నారు తప్ప ఒక ఇష్యూ వస్తుందంటే ఎవరు నిలబడడానికి అయితే ముందుకు రావట్లేదు. నిలబడడానికి ముందుకు వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి, ఇప్పుడు చెప్తున్నా కదా, వాళ్ళకి ఏదో ఒకటి, ఎందుకు చేస్తున్నావు, నీకెందుకు, ఫస్ట్ రివర్స్ అవుతున్నారు. ఇప్పుడు నాకు కూడా మా దాంట్లో చాలా మంది చర్చ్కి వెళ్ళు, కొంచెం పీస్ఫుల్గా ఫీల్ అవుతావు, ఎందుకంత స్ట్రెస్ అయిపోయినా, నా స్ట్రెస్కి నేను గుడికి వెళ్ళొచ్చు, నేను చర్చ్కి వెళ్ళాలని ఏం లేదు కదా. సరే నేను చర్చ్కి వస్తాను, మీరు నాతో పాటు గుడికి రండి అంటే వాళ్ళు సపోర్ట్ చేయరు. ఇలా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నేను ఇవన్నీ చూస్తున్నాను, అంటే నేను ఇన్డెప్త్గా నేను చూసినా కాబట్టే ముందడిగేసి ప్రవీణ్ గారితో పాటు నేను కూడా ఛానల్లో వెళ్తున్నాను మెయిన్గా. ఆల్ రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.